తీసే డైరెక్టర్ వర్త్ అయి ఉండాలి, కానీ ఎంత లో బడ్జెట్ అయినా కానీ చాలా బాగా తీయొచ్చు గ్రాఫిక్స్ అని చెప్పి అయితే ప్రూవ్ చేశారు ప్రశాంత్ వర్మ గారు అయితే మాత్రం. అలాగే మొన్న ఒకరు తీశారనమాట 500-600 కోట్లు పెట్టి, మొత్తం అంతా బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడానికి మాత్రమే తీసినట్టయితే ఉంది. ఎందుకంటే గ్రాఫిక్స్ కంపెనీ కూడా వాళ్ళదే కదా, సో అందుకని తీసినట్టుంది. కనీసం ఇలాంటి మూవీస్ చూసైనా కానీ అలాంటి వాళ్ళు మారితే బాగుంటుంది అనమాట. సో ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాము అంటే కనుక హనుమాన్ మూవీ అండి. అది మన తేజ సజ్జా గారు నటించారు కదా, సో ఆయన మెయిన్ హీరో అయితే మాత్రం హనుమాన్ గారే, అదేనండి లార్డ్ హనుమాను. సో ఆయనే మెయిన్ హీరో, కాకపోతే హీరోయిజాన్ని కొంచెం ఎలివేట్ చేయాలి కాబట్టి తేజ సజ్జా గారిని అయితే చూపించారు. స్టోరీ అంతా కూడా మెయిన్ హనుమాన్ గారి గురించి. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ. నాకైతే మాత్రం మెయిన్లీ గ్రాఫిక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఎలా ఉంటుందో డిస్నీ ప్లస్ హాట్స్టార్ సిరీసు, సో ఆ మాత్రం కూడా తీయలేకపోయారు ఇంతకుముందు ఒక డైరెక్టర్ అయితే. కానీ ప్రశాంత్ వర్మ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో తీశారు. ఇది ఒక పార్ట్ కూడా కాదనమాట, చాలా పార్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ అయితే జై హనుమాన్ అనే మూవీ రాబోతూ ఉంది, ఇందులో కంటిన్యూషన్ పార్ట్ అనమాట. అలాగే ఇంకొక మెయిన్ హైలైట్గా ఏంటి అంటే కనుక తేజ సజ్జా గారే ఈ సిరీస్కి స్టార్టింగ్ మెయిన్ పాయింట్ అని చెప్పి అయితే సముద్రఖని గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మూవీలో ఒక డైలాగ్తో. అయితే మాత్రం చాలా బాగుంది మూవీ చూడడానికైతే. ఆ గ్రాఫిక్స్ నాకైతే బాగా నచ్చాయి. ఇంకొకటి ఏంటి అంటే లిమిటెడ్ క్యారెక్టర్స్, మరీ హెవీ క్యారెక్టర్స్ కాదు, ఎక్కువ మంది క్యారెక్టర్స్ కాదు, అలాగే భారీ భారీ పారితోషికాలు ఇచ్చి తెప్పించుకున్న క్యారెక్టర్స్ కూడా కాదనమాట. లిమిటెడ్ క్యారెక్టర్స్లోనే చాలా బాగా డైరెక్షన్ చేశారని చెప్పొచ్చు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇది అని చెప్పి క్లారిటీ అయితే మనకి ఇచ్చారు, అంతే తప్ప వీళ్ళ క్యారెక్టర్ నటించి వాళ్ళ క్యారెక్టర్ నటించి అలా కాదు. స్పెసిఫిక్గా ఎవరి వాళ్ళకి డిజైన్ చేసి అయితే పెట్టారనమాట డైరెక్టరు. మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది మూవీలో. అందులోనూ లాస్ట్లో వచ్చే హనుమాన్ చాలీసా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. థియేటర్ అంతా కూడా మారుమోగిపోయింది అనమాట మ్యూజిక్తోనూ, అలాగే జనాల రెస్పాన్స్తో కూడా. మెయిన్గా మనకి హనుమాన్ గారిని చూపించినప్పుడల్లా కూడా థియేటర్లో అయితే మాత్రం గోల స్టార్ట్ అయింది. అలాగే ఒక మంచి సీన్ అయితే ఉంటుందన్నమాట. తేజ సజ్జా గారు ఉంటారు, కాకపోతే ఆయన ఫైట్ చేయలేని సిచ్యువేషన్లో ఇంకొకరు తేజ సజ్జా గారి రూపంలోకి మారైతే ఫైట్ చేస్తారు. అది మాత్రం హైలైట్ అసలు మూవీ. థియేటర్ అంతా కూడా దద్దరిల్లిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఆ మూవీ. ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ కానీ లేదా ఆ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే పెట్టారు ప్రశాంత్ వర్మ గారు. సో బాగుంది మూవీ అయితే మాత్రం. నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా పార్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంకా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లో బడ్జెట్లో గ్రాఫిక్స్ అయితే మాత్రం ఎరగదీశారు భయ్య. ఫ్యామిలీతో చూడొచ్చు, ఇబ్బంది లేదు. ప్రశాంతంగా రిలాక్స్డ్గా పండక్కి చూడదగ్గ సినిమాల్లో ఇదైతే ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. నేనైతే మా అబ్బాయితో వెళ్ళాను, చాలా ఎంజాయ్ చేశాడనమాట మా అబ్బాయి కూడా మూవీ. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.